25 రోజుల్లో 375 కోట్ల గ్రాస్ వసూలు సాధించి ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా అవతరించింది. సాధారణంగా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలో అయినా సరే 2 వారాల తర్వాత నెమ్మదిస్తాయి. కానీ వరప్రసాద్ విషయంలో మాత్రం అది రివర్స్ అవుతోంది. 25 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా 4వ వారంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ వారాంతంలో కూడా బుకింగ్స్ భారీగా ఉండడంతో మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చిరంజీవి క్రేజ్ తో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్ లో 400 కోట్ల మార్క్ చేరువవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్ వింటేజ్ కామెడీ, అదిరిపోయే డాన్స్ స్టెప్లు మరియు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించాడు. అలాగే నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, విక్టరీ వెంకటేష్ గెస్ట్ అపియరెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏదేమైనా మనశంకర వరప్రసాద్ గారితో బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా విధ్వంసం సృష్టించారు మెగాస్టార్.